స్వేచ్ఛా జీవన సుఖం. ఉదయాన జరిగిన శిలా నిర్మాణ విషయాలు తలుచుకుంటూ మధ్యాహ్నం 3 కాకుండానే ఆశ్రమానికి వెళ్ళాను. భగవాన్ బయటికి వెళ్ళి ఉండడం వల్ల శ్రీవారి రాకకు ఎదురు చూస్తూ హాల్లో నుంచున్నాను. సోఫా మీద పరిచిన శాటిన్ సిల్క్ పరుపు కొత్తది కనుక కూర్చుంటే జరుగుతూ గట్టిగాను ఎత్తుగాను ఉన్నది. చెయ్యి పెట్టుకునేందుకని పక్కన ఒక పెద్ద దిండో వెనుక బాలీసు కాళ్ళ కిందకు మరొక దిండు పెట్టడం వల్ల విశాలం కూడా తగ్గింది. భగవాన్ ఎట్లా కూర్చుంటారా అని నాలో నేను అనుకుంటూ ఉండగానే బయట నుండి వచ్చారు భగవాన్. పరుపు చేతితో అదుముతూ కూర్చుని సేవకులతో చెల్లోక్తిగా, ఏమోయ్ జారిపోతూ ఈ పరుపు ఎట్లాగున్నదో చూడు, చాలా ఖర్చు పెట్టి కొట్టించిన పట్టుపరుపు అయితే స్వామికేమో సుఖం అనుకుంటారు, స్థిమితంగా కూర్చునేందుకే లేదే, ఎందుకు ఇది ఒట్టి రాతి సోఫా మీద కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నిజంగా విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు మట్టి అడుసు తొక్కి రాళ్ళు పెట్టి స్వయంగా కట్టుకున్న అరుగు మీద పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఉన్న సుఖం ఈ పరుపులు ఈ దిండ్లు వీటితో రవ్వంతైనా కనిపించదు. ఆ సాధువు కథలో చెప్పినట్లే స్వామి కొబ్బరాకుల పాకలో ఉంటూ రాతి సోఫా మీద పడుకుంటూ కష్టపడుతున్నారని ఏదో అట్టహాసమంతా చేస్తారు. మనకి ఇందులో ఏమాత్రం సుఖం లేదు. మనం కూడా ఆ సాధువు చేసినట్టు విరూపాక్ష గుహ ముందరి అరుగుకు కట్టిన రాళ్ల వంటి రాళ్ళు మూట కట్టుకొని ఎక్కడంటే అక్కడికి తెచ్చుకొని పరుపు మీద పరుచుకుంటే సరిపోతుందేమోనని. అక్కడ రాతి అరుగు, జూబ్లీ హాల్లో రాతి సోఫా, ఇక్కడ రాతి సోఫాయే కానీ మంచ ఈ పరుపు ఒకటే అడ్డు. అయితే ఒకటిలే, కాళ్ళ కింద దిండు, పక్కన ఒక దిండు, వెనక బాలిసు, ఈ మూడు రాళ్లల్లే ఉండనే ఉన్నవి. ఆ సాధువు కథకు దీనికి సరిపోయింది లేబోయ్. తెచ్చుకోనక్కర్లేకుండా మన పడక మనకి ఉండనే ఉన్నది. ఒక భక్తులు అందుకొని, భగవాన్ ఇప్పుడు సెలవిచ్చే ఆ సాధువు కథ ఏమి అన్నారు. ఏమా, ఒక అడవిలో ఒక చెట్టు కింద ఒక మహాత్ముడు మహాసాధువుగా నివసించేవాడు. అతడు 3 రాళ్ళు సదా దగ్గర ఉంచుకునేవాడట. పడుకున్నప్పుడు ఆ 3 రాళ్ళు తల కింద ఒకటి, నడుం కింద ఒకటి, కాళ్ళ కింద ఒకటి పెట్టుకుని పైన గొంగలి కప్పుకొని పడుకునేవాడు. వాన వస్తే ఆ రాళ్లపైన శరీరం ఉండేది. కింద పడ్డ నీరు కింద నుంచి పోయేది, పై నీరు గొంగలి మీద పడి జారిపోయేది. ఆయన నిద్రకేమీ భంగం లేదు. సుఖంగా గుర్రు పెట్టేవాడు. కూర్చున్నప్పుడు ఆ రాళ్లే పొక్కలి రాళ్ళ వల్లే త్రికోణంగా పెట్టి కూర్చునేవాడు. పాములు, జెర్రులు మొదలైన వాటి వల్ల ఆయనకు కానీ ఆయన వల్ల వాటికి కానీ బాధ ఉండేది కాదు. ఆ రాళ్ల సందుల్లో నుంచి వాటంతటవి పాకిపోతూ ఉండేవి. వేలకు ఎవరో ఒకరు రవంత ఆహారం తెచ్చి ఇస్తే తినేవాడు, తీరిపోయేది. ఇలా ఉండగా ఒక రాజు ఆ అడవికి వేట నిమిత్తం వస్తూ పోతూ ఈ సాధువుని చూసి, అయ్యో పాపం, ఈ 3 రాళ్లపైన ముడుచుకొని పడుకుంటూ ఎంత కష్టపడుతున్నాడో, 1-2 రోజులైనా మన వద్ద ఉంచుకొని సుఖపెడదామని అనుకుని ఇంటికి వెళ్ళి ఆ సాధువును మర్యాదగా పిలుచుకుని రావాల్సిందని, అలా చెయ్యకుంటే శిక్షిస్తానని చెప్పి పల్లకి బోయేలతో సహా 1-2 యోధులను పంపాడు. వారు వచ్చి ఆ సాధువుని చూసి, స్వామి, రాజుగారి ఆజ్ఞ అయింది, బయలుదేరండి అన్నారు. నేనెందుకయ్యా రాజు వద్దకు రానంటే, మిమ్మల్ని తీసుకుని పోకుంటే మాకు దండన విధిస్తామని అన్నారు. మా కొరకైనా దయచేయండి బాబు అన్నారు. సరే, తన మూలంగా వారికి కష్టం ఎందుకని బయలుదేరాడు. సర్దేందుకు సామాన్ ఏమున్నది, గోచి గుడ్డ, గొంగలి, 3 రాళ్ళు. గోచి మడిచి గొంగల్లో పెట్టి ఆ 3 రాళ్ళు మూట కట్టాడు. ఇదేమిరా ఈ స్వామి రాజాంతపురానికి వెడుతూ రాళ్ళు మూట గడుతున్నాడు, పిచ్చా వెర్రా అనుకున్నారు ఆ యోధులు. సరే, మూటతో సహా పల్లకి ఎక్కి రాజుగారి వద్దకు వచ్చాడు. రాజా మూట చూసి వారు సామాన్ ఏదో ఉండదనుకుని సగౌరవంగా ఒక అంతఃపురంలో వారిని దింపి స్నానపానాదులు, షడ్రసోపేత భోజనం పెట్టించి పట్టెమంచం మీద పట్టుపరుపులు పరిపించి పడక ఏర్పాటు చేశాడు. ఈ సాధువు తన మూట విప్పి 3 రాళ్ళు తీసి యథాప్రకారం ఆ పరుపు పైన పరిచి కంబలి కప్పుకుని పడుకున్నాడు. మరుదినం ఆ రాజు వచ్చి నమస్కరించి, స్వామి, నిద్రపోయేందుకు ఇక్కడ సుఖంగా ఉన్నదా అన్నాడు. ఆహా, అందుకేమి లోటున్నది, నాకెప్పుడూ ఒకటే సుఖం. సాధువు, అది కాదు స్వామి, అక్కడ రాళ్ల మీద పడుకొని కష్టపడుతున్నారు కదా, ఇక్కడ ఈ పడక, ఈ వసతి సుఖంగా ఉండదా అని అడుగుతున్నాను అన్నాడు ఆ రాజు. అక్కడున్న పడకే ఇక్కడున్నది, ఇక్కడున్న పడకే అక్కడ ఉన్నది, అందువల్ల నాకెప్పుడూ ఒకటే సుఖం, నా నిద్రకు సుఖానికి ఎప్పుడూ లోటు లేదే అన్నాడు ఆ సాధువు. ఆ రాజు, ఇదేమా అక్కడున్న సుఖమే ఇక్కడున్నదే అక్కడ ఉన్నది అంటాడే అన్న యోచనతో మంచం మీద చూస్తే 3 రాళ్ళు యథాప్రకారం పరిచి ఉన్నాయి. వెంటనే ఆ రాజు ఆ సాధువుకు సాష్టాంగపడి, ఓ మహానుభావ, నీ మహిమ తెలియక నిన్ను సుఖపెట్టవలచని
రప్పించాను. నీవు సదాసుఖివని తెలియనేరక ఈ విధంగా ప్రవర్తించిన నా అవివేకాన్ని మన్నించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించి కృతకృత్యుడై వారి త్రోవన వారిని పోనిచ్చాడు. అదే ఆ సాధువు కదా అని సెలవిచ్చాడు భగవాన్. మహాత్ముల దృష్టిలో ఆ స్వేచ్ఛా జీవనమే సుఖప్రదమైనదన్నమాట అన్నారు భక్తులు. కాక మరేమి ఇలాంటి సౌధాలలో నివాసం అంటే జైలన్నమాటే, ఏ క్లాసు ఖైదీ అన్నమాట. పైగా ఇటువంటి పరుపుల మీద కూర్చుంటే పల్లేరు గాయల మీద కూర్చున్నట్టే ఉంటుంది. స్థిమితమేది అన్నారు భగవాన్. మర్నాటికి ఆ పరుపు తీసివేసి మామూలు పరుపు వేయబడ్డది. అయినా ఆ సాధువు వల్లనే భగవానుడిని స్వేచ్ఛా జీవనానికి వదిలితే బాగుండనేమోనని కొందరు అనుకున్నారు. కానీ భక్తుల పంజరపు చిలుక వలె భగవాన్ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. భక్తులు వారిని విడిపిస్తే కదా. నిన్న సాయంత్రం భగవాన్ బయటకు వెళ్ళి వచ్చే లోపల నవనాగరికులైన భక్తులు కొందరు కొత్త హాల్లో ఉన్న ఫ్యాన్లన్నీ ఒక్కసారి వేసి భగవాన్ రాకకు ఎదురు చూస్తూ వినోదంగా కూర్చున్నారు. భగవాన్ వచ్చి రాగానే హాలు పైభాగమంతా పరిశీలించి చూసి సోఫా మీద కూర్చుంటూ సేవకులతో, ఎవరయ్యా ఈ ఫ్యాన్లన్నీ వేసింది అన్నారు. ఆ కూర్చున్న వారి వైపు చూపుతూ, వారంతా వేయమంటే వేశామన్నారు సేవకులు. సరిసరి మంచి పని చేశారు. వారికంత ఉక్కగా ఉంటే వారు కూర్చున్న చోట ఉన్నది ఆ ఫ్యాను వేస్తే సరిపోతుంది, ఇవన్నీ ఎందుకు అన్నారు భగవానులు. అన్నీ వేస్తే హాయిగా ఉంటుందని వారంతా అంటే వేశామన్నారు ఆ సేవకులు. సరిపోయింది, ఇన్ని ఫ్యాన్లకు ఎంత కరెంటు ఖర్చో ఎంత బిల్లో, మన నిమిత్తం ఎందుకు ఆ సెలవు, ఇక చాలును ఆపండి అన్నారు భగవాన్. వేదపారాయణం అయ్యేంతవరకైనా ఉండనీయమని వారంటున్నారన్నాడు కృష్ణస్వామి. ఓహో అలాగా, వారి ధనవంతులు కనుక వారి వారి ఇళ్లలో ఇంతకు 10 రెట్లు అధికంగా ఫ్యాన్లు పెట్టుకుని కూర్చోవచ్చును. మనకెందుకు ఈ ఆడంబరం, విసనకర్ర ఉన్నది, చేతులున్నవి, అన్నీ ఆపు చేయండి అని సెలవిచ్చారు భగవాన్. ఆ వెనుక సేవకులు ఒక్కటి ఉంచి తక్కినవన్నీ ఆపు చేశారు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో అంతే, అంటే 1941-42 ప్రాంతంలో కొత్తగా ఎవరో ఎలక్ట్రిక్ ఫ్యాన్ తెచ్చి భగవాన్ సన్నిధిలో ఉపయోగించవలసిందని ప్రార్థించారు. ఎందుకయ్యా ఇది, విసనకర్ర ఉన్నది, చేతులున్నవి, కావలసినప్పుడు విసురుకుంటాను, నాకెందుకు అవన్నీను అన్నారు భగవాన్. అది శ్రమ కాదా, ఫ్యాన్ అయితే బాధకం లేదు అన్నాడు ఆ భక్తుడు. శ్రమ ఏమి, అదైతే మనకు ఎంత గాలి కావాలో అంతే వస్తుంది. ఫ్యాన్ బుయ్యమనే శబ్దంతో విపరీతంగా విసురుతుంది. పైగా కరెంటు ఖర్చు, అందుకు బిల్లు, మన మూలంగా ఆఫీసు వారికి ఎందుకు ఆ ఖర్చు అన్నారు భగవాన్. ఆఫీసు వారి అనుమతి మీదనే తెచ్చాము స్వామి అన్నాడు ఆ భక్తుడు. ఓహో అలాగా, అయితే వారి వద్దనే పెట్టుకోమనండి, వారంతా పనిచేసేవారు కనుక వారికి అవసరం, నాకెందుకు అన్నారు భగవాన్. ఆ భక్తుడు ఏమీ మాట్లాడక ఆ ఫ్యాన్ అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది టేబుల్ ఫ్యాన్ అవ్వడం వల్ల భగవాన్ సోఫాకు పక్కనే పెట్టి ఉంచి ఉక్కపోత ఎక్కువైనప్పుడు సమీపస్తులు ఎవరో ఒకరు తిప్పేవారు. భగవాన్ వెంటనే, అదిగో అందుకు కూడా ఇక్కడే పెట్టనే వద్దని అన్నది, కావాలంటే మీ దగ్గర పెట్టుకోరాదు అని మందలించి వారెవరూ ఆపకుంటే కర్రపుల్లతో తామే ఆపేవారు. ఒక్క ఫ్యాన్కే ఒప్పుకొని భగవాన్ ఇన్ని ఫ్యాన్లు వాడడానికి ఇష్టపడతారా? పోనీ విసనకర్రతో అయినా విసరనీరు కదా. ఎవరైనా విసిరితే మీకు ఒక్కగా ఉంటే నేను విసురుతానుండండి అని ఎదురు ఉపచారం కూడా చేస్తారు. గత మే మాసంలో భగవాన్ చేతి పుండుకు రేడియం సోదులు కట్టినప్పుడు వెంకటరత్నం ఇచ్చాది సేవకులు విసురుతూ ఉంటే భగవాన్ వారిని ఉపదేశపూర్వకంగా ఎంతో దూరం మందలించారు సుమా.